హాయ్ వెల్కమ్ టు నాయిస్ మేకర్స్ డైరెక్ట్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, బాలమోము సుమన్ గారు. సో సుమన్ గారితో మాట్లాడి మనం మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఏఐ రీనోట్ అని ఒక బుక్ చూసాను, అది మీరే స్టార్ట్ చేశారు, ప్రజెంట్ చేశారు అని విన్నాము. అంటే ఆ బుక్ చూసినప్పుడు అంటే ఇంత స్టైలిష్గా అండ్ ఇంత క్రియేటివ్గా ఎలా చేయాలనిపించింది మీకు? ఆ ఐడియా ఎలా వచ్చింది సార్? రైట్ అండి. సో ఇది నేను ఒక ఐటీ ఎంప్లాయీగా వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఏంటంటే ఎక్కువ నోట్బుక్ లవర్ని అనమాట. సో ఎక్కువ నోట్బుక్లో రాస్తూ ఉంటాను. సో ఆ రాసిందంతా కూడా ప్రతిసారి నేను ఒక ఐటీ ఎంప్లాయీగా దాన్ని మళ్ళీ సిస్టంలో టైప్ చేయడం అయితే ఏమేమి పాయింట్స్ రాస్తున్నాను, ఎందుకంటే మాకు రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతూ ఉండేది. సో అదంతా అది నేను ఒక్కడనే ఫేస్ చేసిన ప్రాబ్లం కాదనమాట. సో ప్రతి ఒక్కరూ నాలాగే రాసుకున్నంతా కూడా మళ్ళీ సిస్టంలో ఎంటర్ చేసి దాన్ని ఒక ఈమెయిల్గా డ్రాఫ్ట్ చేయడం అయితే సో ఇదంతా చేస్తుండేది. దానికి ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుండేది. అండ్ దట్ టు ఆ రాసిందంతా కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి వాటన్నిటికి కూడా చాలా ప్రాబ్లం ఉండేది అనమాట. సో అందు గురించి అప్పటి నుంచి ఏదన్నా దీనికి అంటూ క్యాజువల్గా నేనేంటంటే ఒక ఏదో ఒకటి ఇన్నోవేట్ చేయాలి అన్న ఒక థాట్ ప్రాసెస్తో చిన్నప్పటి నుంచి సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి, రెగ్యులర్గా ఉండకూడదు అన్న దాంతో నుంచి దీన్ని 2015 నుంచి దీన్ని R&D చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో అక్కడి నుంచి నా జర్నీ ఐ కెన్ సే దట్ 2016 నుంచి ఈ జర్నీ అనేది కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వడం అయితే సో దాని నుంచి నా ఐటీ ఎక్స్పీరియన్స్ని దీనికి యాడ్ చేసి దీన్ని ఒక 2016 నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా హర్డిల్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ 2023లో గూగుల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇండియాస్ టాప్ 100 పొటెన్షియల్ మొబైల్ అప్లికేషన్ అన్న ఒక రికగ్నేషన్ కూడా వచ్చిందనమాట గూగుల్ నుంచి. సో అక్కడి నుంచి ఇంక నా వెనుతిరిగి చూసుకోలేదన్నమాట. సో 2024లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ 20 ఇన్నోవేషన్ అని చెప్పి సెలెక్ట్ అయ్యి దాన్ని ఇంటర్నేషనల్ ఫోరం దుబాయ్ లాంటి దగ్గర రిప్రజెంట్ చేయడం అయితే ఇండియన్ ఇన్నోవేషన్గా. అండ్ 2025లో అగైన్ జపాన్లో వన్ ఆఫ్ ద ఇండియన్ ఇన్నోవేషన్ అని చెప్పి జపాన్లో రిప్రజెంట్ చేయడం అయితే సో ఇలా అంతా కూడా 1 by 1 అనేది ఒక ఆల్మోస్ట్ 9 years ఆఫ్ జర్నీ. సో ఎక్కడా కూడా ఉన్న హర్డిల్స్ని వాటన్నిటిని ఛాలెంజ్ చేసుకుంటూ నేను ఏదైతే ట్రస్ట్ చేశానో దీన్ని నాలాగా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక సింపుల్ సొల్యూషన్ని తీసుకురావాలి అని చెప్పేసి డే అండ్ నైట్ దీని గురించి బాగా డీప్ వర్క్ చేసి గూగుల్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో క్లోజ్గా దీన్ని ఎన్ని రకాలుగా మనం సాల్వ్ చేయొచ్చు అన్న దాంట్లో నుంచి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అండి రీనోట్ AI. ఓకే సార్. అంటే ఈ బుక్ పైన నార్మల్ పెన్ కూడా యూజ్ చేయొచ్చా? వేరే పెన్సే స్పెసిఫిక్గా ఏమైనా పెన్ యూజ్ చేయాలా? సో ఇదేంటనంటే మేము బుక్, పెన్ను, మొబైల్ అప్లికేషన్ అన్నీ కలిసి ఇస్తామండి. సో దీంట్లో ఏంటంటే మీ రెగ్యులర్ నోట్స్ ఏదైతే రాసుకుంటున్నారో అలా మీరు రాసుకుంటూ ఉండొచ్చు. సో మీ రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా డిజిటల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఎవరు పేపర్ మీద ఎంతమంది రాస్తారు అనేది జనరల్గా పీపుల్లో ఉన్న రెగ్యులర్ రేస్ చేసే క్వశ్చన్ అనమాట. అయితే మేము రీసెంట్గా ప్రోడక్ట్ని దుబాయ్లో ఎగ్జిబిట్ చేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ నుంచి దుబాయ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పీపుల్ వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ప్రోడక్ట్ని వాళ్ళు చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దుబాయ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దుబాయ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని రికమెండేషన్స్ వచ్చాయన్నమాట. వన్ ఆఫ్ ద రికమెండేషన్ ఏంటంటే మీరు స్టూడెంట్స్కి పేపర్ బేస్డ్ లెర్నింగ్ని మోర్ ఎంకరేజ్ చేయండి అని చెప్పారన్నమాట. అది ఎందుకు అని అంటే ఈ రోజుల్లో అంతా కూడా డిజిటల్ ప్రోడక్ట్స్ ఇలా ఉండేటప్పటికీ పీపుల్ అసలు రాయడం అనేది మర్చిపోతున్నారు. సో అలా రాయడం అనేది మర్చిపోవడం వల్ల పీపుల్కి రాసేది అంటే బ్రెయిన్కి హ్యాండ్కి మధ్య ఉన్న కనెక్షన్ అనేది టోటల్గా లూజ్ అయిపోతున్నారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటి కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే మన ఆలోచన గుణాన్ని కూడా కోల్పోతున్నాం అనమాట. సో ఇంకా మీరు ఒకసారి వాళ్ళు చెప్పిన ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ABCDలు ఆలు ఎక్కువసార్లు దిద్దటం రాయటం వల్ల నుంచి ఏం జరుగుతుందంటే మనం అది రాసే దగ్గర నుంచి మన చిన్నప్పటి నుంచి బ్రెయిన్ హ్యాండ్ ప్రాపర్గా కనెక్ట్ అయ్యి మన బ్రెయిన్ స్కిల్ అనేది మోర్ ఇంప్రూవ్ చేయడం అయితే అండ్ అట్ ద సేమ్ టైం మన టంగ్ కూడా అది చెప్పేటప్పుడు ఎక్కువసార్లు పలకటం వల్ల ఇది కూడా బాగా అలవాటు. మన నర్వ్ సిస్టమ్ అంతా కూడా ప్రాపర్ వర్క్ అయ్యేది. బట్ ఇప్పుడున్న ఈ డిజిటల్ దాంట్లో ఓన్లీ అక్కడ క్లాసెస్ ఏమైనా ప్లే అవుతుంటే మనం కామ్గా చూస్తున్నాం కానీ బ్రెయిన్కి కానీ ఎందుకంటే మనం
ఒక అటెన్షన్ పే చేసి ఎక్కువసేపు మనం వినలేము ఏది కూడా, అంత ఇంట్రెస్టింగ్గా మూవ్ అవ్వలేము అనమాట. అన్లెస్ ఇది అదేదో ఒక మూవీ బాహుబలి లాంటి మూవీ అయితే తప్ప ఒక సబ్జెక్ట్ కానీ ఇట్లాంటిదంతా కూడా అంత ఇంట్రెస్ట్గా వెళ్ళదు. సో దాని నుంచి మేము ఓకే, సో వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచి యూ పీపుల్ ఆర్ రియల్లీ సాల్వింగ్ ఏ బిగ్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఆటిజం అయితే ఇవంతా కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇంటర్నేషనల్గా, చాలామంది ఫేస్ చేస్తున్న బిగ్ ప్రాబ్లం. సో మీరు ఇక్కడ హ్యాండ్ రైటింగ్ ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ దట్ టు మా దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే యూ కెన్ యూజ్ ఎ సింగిల్ పేజ్ అప్ టు 100 times. ఒక సింగిల్ పేజ్ని మీరు 100 times వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది టోటల్ వాటర్ ప్రూఫ్ నాన్ టెరబుల్ పేపర్ అనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైం మేమేం చేస్తున్నామంటే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసేదాన్ని ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్ యూజ్ చేసి నోట్బుక్లో నీకేమనిపిస్తే అదంతా రాయి. సో ఆ రాసిన దాన్ని మనం ఏఐని యూజ్ చేసుకొని దాన్ని ఇంకా బెటర్గా ఒక 20% ఒక థాట్ ప్రాసెస్తో మనం ఏదైనా బిల్డ్ చేసాం, ఒక రాసాము సంథింగ్ దాన్ని. సో ఏఐని యూజ్ చేసుకొని మేము చేసిన రీనోట్ ఏఐ మొబైల్ అప్లికేషన్ ఏం చేస్తారంటే మీరు అక్కడ రాస్తున్న డేటా అంతా కూడా యూ కెన్ టాక్ టు యువర్ హ్యాండ్ రిటన్ నోట్స్. యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్, మీరు మీ నోట్స్లో నుంచి ఎలాంటి క్వశ్చన్ అయినా అడిగినా కూడా అది ఆన్సర్ చేస్తూ ఉంటుంది. అంటే మీరు అక్కడ రాసింది మీ బ్రెయిన్తో పెట్టి రాసేది ఇదంతా కూడా, బట్ అది రేపు అరే నేను సో పేజ్లో రాశాను అది ఏంటని మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఎందుకనంటే మేము ఒక చాట్ బోట్ని, ఏఐ చాట్ బోట్ని డిజైన్ చేసాం. సో దాంట్లో ఏంటంటే మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అది ఆన్సర్ చేస్తూ ఉంటుంది మీ ఎంటైర్ నోట్స్లో నుంచి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మీరు నోట్స్లో రాసింది ఎక్కడ పోయింది ఏంటి అనేది వరి అవ్వాల్సిన పని లేదనమాట. అండ్ దాంట్లో నుంచి కూడా మీరు రాసిన ఎంటైర్ నోట్స్లో నుంచి మీరు ఈ పాయింట్లో నుంచి నాకు ఒక ఈమెయిల్ క్రియేట్ చేయి అంటే ఈమెయిల్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ట్రెడిషనల్ రైటింగ్ ఏదైతే ఉందో దాన్ని మిస్ చేయకుండా టెక్నాలజీ కనెక్ట్ చేసి అటు హ్యాండ్ రైటింగ్ నోట్స్ని పేపర్ బేస్లో రాసేదాన్ని ఇటు ఏఐకి కనెక్ట్ చేసి ట్రెడిషనల్ విత్ టెక్నాలజీ అన్న న్యూ ఇన్నోవేషన్తో తీసుకొస్తున్నాం అన్నమాట దీన్ని. సో ఇది మల్టిపుల్ ఇండస్ట్రీస్ సంబంధించి స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాలుగా దీన్ని ఇంకా బెటర్గా, ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్ ఉన్నాడు. సో ఆ కిడ్కి ఈ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి అనేది జనరల్గా ఏంటి అన్ని స్కూల్స్లో వాటన్నిటిలో యాజ్ ఎ పేరెంట్గా మనం ఫీజు పే చేస్తూ ఉంటాం. బట్ వాడు చదివాడా లేదా అనేది అన్లెస్ మనం మార్క్స్ చూస్తే కానీ తెలియదు. అండ్ ఆ మార్క్స్లో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ అంటే చెప్పలేరు. సో అసలు నిజంగా చదువుతున్నారా లేదా అనేది కూడా కొంచెం డౌట్ఫుల్. సో దీన్ని మేము ఎలా మన నెక్స్ట్ జనరేషన్కి, ఇండియాలో చాలా గ్రోయింగ్ పీపుల్ వస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి కొంచెం మోర్ ప్రొడక్టివ్గా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏం చేసామంటే వాళ్ళు ఏబిసిడీలు రాసినా కూడా అది ఎన్నిసార్లు రాస్తున్నాడు, అసలు తను రాసే ప్రతి లెటరు తను ఇంట్రెస్ట్గా రాస్తున్నాడా లేదంటే టీచర్స్ కోసం రాస్తున్నాడా అనేది. ఎందుకనంటే హ్యాండ్ రైటింగ్ అనేది ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట. ఎందుకంటే మనం కానీ హ్యాపీగా ఉన్నాం అనుకోండి లేదా ఇంట్రెస్టింగ్గా ఉన్నాం అనుకోండి మన హ్యాండ్ రైటింగ్ టోటల్ చేంజ్ ఉంటుంది. అదే కొంచెం హడావిడిగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, అదే ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే ఇంకో రకంగా రాస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని ఏఐ నుంచి ఈ డేటానంతా అనలైజ్ చేసి ఎస్ మీ పిల్లవాడు ఈ సబ్జెక్ట్లో మోర్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఈ సబ్జెక్ట్లో కొంచెం డల్గా ఉన్నాడు, ఇక్కడ మోర్ ట్రైనింగ్ అవసరం తనకి, అలా కాకుండా ఇతనికి ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో కెరియర్ ఆపర్చునిటీస్ మోర్గా ఇతనికి ట్రైన్ చేయొచ్చు అన్న డిఫరెంట్ వేస్లో మేము టోటల్ డేటానంతా అనలైజ్ చేసి అటు స్టూడెంట్కి అయితే అటు టీచర్కి అయితే పేరెంట్కి అయితే అందరికి కూడా అసలు స్టూడెంట్ ఏ వాటిల్లో మోర్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అని తన కెరియర్కి సంబంధించిన అనలిటిక్స్ అంతా కూడా తీసుకొస్తున్నాం అనమాట. ఓకే, మీరు రీనోట్ ఏఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎంతసేపు చూడడము తప్ప రాయడం లేదు అని అంటున్నారు. ఆ రాయడం మీరు అంటే రాసిన తర్వాత అది ఏఐ చెప్తుంది అని చెప్తున్నారు. నార్మల్ నోట్బుక్లో రాసుకుంటే మనం ఇంకా గుర్తుపెట్టుకునే మెమరీ పవర్ అనేది పెరుగుతుంది కదా, దీనిలో ఏఐ చెప్తుంది కదా అని చెప్పేసి అలా కూడా ఈజీగా తీసుకోవచ్చు కదా. రైట్ అండి. సో థింగ్ ఏంటంటే మనం మాట్లాడేది కానీ ఏదైనా కూడా నోట్స్ ఇదంతా కూడా మీరు ఒక నోట్బుక్లో రాసుకున్నారు రైట్. సో ఆ రాసుకున్నది మీకు ఎన్ని రోజుల తర్వాత లెట్స్ ఒక 1 month తర్వాత ఆ నోట్బుక్లో ఏం రాశారని మీకు ఎంతవరకు గుర్తుంటుంది యాజ్ ఏ హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. సో దాన్ని మేము ఏం చేస్తున్నామంటే మీరు నోట్స్లో రాసుకోండి, మీ బ్రెయిన్తో రాసింది రాసుకోండి, బట్ ఏదైతే మీరు మిస్ అవుతున్నారో అంటే మళ్ళీ రీకాల్ చేసినానికి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేము మినిమైజ్ చేస్తాం. మీరు రాసుకున్న దాంట్లో నుంచే ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఎక్కడైనా కూడా లెట్సే చాలాసార్లు మనం ఫేస్ చేస్తుంటాం డైలీ లైఫ్లో, అరే నా నోట్స్ మిస్ అయింది అది ఎక్కడో కనిపించట్లేదు. సో ఏదో మనం టోటల్ ప్రాపర్టీ మిస్ అయినట్టు ఫీల్ అవుతుంటాం, ఎందుకంటే ఆ నోట్స్లో చాలా ఇన్ఫర్మేషన్ మనం నోట్ చేసి పెట్టుకుంటాం.
సో అలాంటిది మనకేంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సింప్లిఫై చేస్తున్నాం, ఈజీ చేస్తున్నాం, అంతేగాని వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీని ఏమంటే మిస్ చేయటం లేదనమాట. వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఇస్తున్నాం, అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం. హే దెర్ ఈజ్ ఏ నువ్వు రాసింది ఆల్రెడీ సేఫ్గా ఉంది. అందువల్లే మనకి గూగుల్ డ్రైవ్లు ఇట్లాంటి అంతా కూడా మోర్ కాన్ఫిడెన్స్ ఇచ్చేదనమాట. ఎస్ నేను తీసిన ఫోటోలు ఇవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయనేది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే మనం రాసుకునే నోట్స్ అన్నింటిలో కూడా ప్రతిదీ మనకి ఇంపార్టెంట్ అనేది రాసుకునే తప్ప తెలియదు, బట్ మనకు అవసరమైనప్పుడు తెలుస్తుంది. ఇది ఆ రోజు రాశాను, ఇది ఈ రోజు అవసరమైందని. సో అది ఇంపార్టెంట్ అనేది మనం ట్రస్ట్ చేస్తే కానీ మళ్ళీ మనం రీకాల్ చేసుకోలేము. ఓకే. సుమన్ గారు, ఈ రీనోట్ ఏఐలో వాటర్ ప్రూఫ్ కూడా ఉందని చెప్పారు, అది ఎలా అండి? అంటే ఎలా ఇన్నోవేట్ చేశారు దాన్ని? సో థింగ్ ఏంటంటే మేము ద డే వన్ డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటే మనం చేసే ప్రోడక్ట్ ఏదైనా ఉంటే అది సొసైటీకి యూస్ఫుల్ అవ్వాలి కానీ ఎలాంటి హార్మ్ చేయకూడదు అన్న థాట్తో సో వీ జస్ట్ ట్రై టు ఐడెంటిఫై డిఫరెంట్ సోర్సెస్ అనమాట. ఇప్పుడు మేము చేసే పేపర్ ఏవైతే ఉన్నాయో నోట్బుక్ రిలేటెడ్ కొన్ని మేము స్టోన్ పౌడర్ నుంచి చేస్తాం. సో ఎలాంటి ట్రీస్ అంటే ద డే వన్ మేము ఫిక్స్ అయిందంటే ట్రీస్ని టచ్ చేయకూడదు. పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? బేసిక్గా ట్రీస్ నుంచి వస్తుంది. బట్ మనం చేసేది ఏది కూడా ట్రీస్ని టచ్ చేయకూడదు అన్న దాంట్లో సో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అనే దాంట్లో నుంచి డిఫరెంట్ ప్రోడక్ట్స్ని బిల్డ్ చేసాం అనమాట. సో స్టోన్ పౌడర్ నుంచి చేసాము, బిఓపి పేపర్ నుంచి చేసాము, రీసైకిల్డ్ పేపర్ నుంచి చేసాము. సో ఇవన్నీ ఏంటంటే ట్రీస్ని అసలు టచ్ చేయకుండా రీసెంట్గా ఈ పేపర్ని కూడా ప్రింట్ చేస్తున్నాం. ఏంటి సిగరెట్ వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ నుంచి కూడా పేపర్ మేక్ చేసి దాన్ని యూస్ చేసుకునే విధంగా. సో వేర్ ఎవర్ మనకి వేస్టేజ్ అని దాన్ని చెత్తలో పడేస్తున్నాం, సో దాని నుంచి మేక్ చేసి పేపర్గా మళ్ళీ రీయూజబిలిటీ పాయింట్ ఆఫ్లో చేస్తున్నాం అనమాట. సో దానికి వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ స్టోన్ పౌడర్ నుంచి చేసిన ప్రోడక్ట్ అది విచ్ ఈస్ వాటర్ ప్రూఫ్. ఎందుకంటే మీరు స్టోన్ వాటర్లో వేస్తే ఏమవ్వదు కదా. సో అలా అది ఏంటంటే వాటర్లో వేసినా తడవద్దు, చింపినా కూడా చిరగదు అనమాట. ఓకే సుమన్ గారు, అంటే మీకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, అంటే ఎవరైనా పేపర్ అంటే ట్రేస్ నుండి తీసుకోవాలని కంపల్సరీ అనుకుంటారు, కానీ మీరు వేస్టేజ్ నుండి కూడా ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి, అది ఇంత బాగుండాలని ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా? అదేనండి, ఇట్స్ ఆల్ మనకు ఒక ఇంటెన్షన్ అనేది ఉంటే ఓకే నేచరే మనకి డిఫరెంట్ వేస్ చూపిస్తుంది అంటారు కదా. సో అట్లా ఓకే నేను ఇది చెయ్యాలి అని డిసైడ్ అయినప్పటి నుంచి ఐ జస్ట్ డిగ్ ఇంకా వేరే వేరే పాసిబిలిటీస్ ఏమున్నాయి, అసలు వేరే వేరే కంట్రీస్లో ఎలా చేస్తున్నారు. సో ఐ బీన్ టు చైనాకి వెళ్ళాను, జపాన్ వెళ్ళాను, ఓకే సింగపూర్, ఓకే దుబాయ్, ఇలా డిఫరెంట్ కంట్రీస్లో అసలు ఎలా చేస్తున్నారు, ఏంటి ఏమన్నా ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి ఇలాంటివి అనేది అంతా కూడా చూసి వాటి నుంచి డిఫరెంట్ నాలెడ్జ్ని గెయిన్ చేసి సో ఐ స్టార్టెడ్ బిల్డింగ్ దిస్ అనమాట. ఓకే సుమన్ గారు, అంటే ఇప్పటివరకు రీనోట్ అనేది ఎలా పీపుల్ అనే వాళ్ళు ఎలా చూస్తున్నారు అండ్ మీకు వచ్చిన కామెంట్స్ ఏంటి దాని గురించి? రీసెంట్గా మేము ఇది టీ హబ్లో ఎగ్జిబిట్ చేసామండి ప్రోడక్ట్. సో వీఆర్ ఇంక్యుబేటెడ్ విత్ టీ హబ్లో ఎగ్జిబిట్ చేసాం. సో ఎప్పుడైతే టీ హబ్లో ఎగ్జిబిట్ చేసామో రీసెంట్లీ వీ గాట్ 2 వండర్ఫుల్ రివ్యూస్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద రివ్యూ వాస్ ఫ్రమ్ బ్రిటిష్ హై కమిషనర్. సో తాను ప్రోడక్ట్ని చూసి హీ హ్యాస్ గివెన్ ఫుల్ రివ్యూ. ఇప్పుడు నన్ను మీరు ఎలా అయితే చేస్తున్నారో ఆయన ప్రోడక్ట్ని పట్టుకొని మరి హే దిస్ ఈజ్ అన్ అమేజింగ్ ప్రోడక్ట్ అని చెప్పి ఆయనే ఒక రివ్యూ ఇచ్చారనమాట. ఒక 1.5 minute రివ్యూ ఆయనే ఇచ్చారు. సో ఒక ప్రోడక్ట్ని సో ఒక హై కమిషనర్ లెవెల్లో బ్రిటిష్ అంబాసిడర్ ఉన్న పర్సన్ ఇచ్చారంటే జస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెంచ్ కన్సులేట్ అనమాట. సో ఆయన కూడా సేమ్ సో ఐ నెవర్ సీ సచ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అని చెప్పి ఆయన కూడా ఇచ్చారనమాట. సో అలా 1 by 1 whoever we are experience the product, so they are just impressed with the thing where we are addressing different kind of problems. ఓకే సుమన్ గారు, అంటే ఇప్పటి వరకు రీనోట్ ఏఐ అనేది ఇలా ఉంది, ఇంకా ఏమైనా ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇందులో కొత్తగా? సో దీన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పటి వరకు ఒక బేసిక్ ఒక ఐడియా లాగా తీసుకొచ్చి సో ఇలాంటి మేము చేయగలము అన్నట్టు చూపిస్తున్నాం. బట్ నెక్స్ట్ మంత్ నుంచి ఇలా మేము న్యూ ఇన్నోవేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేస్తున్నాం అంటే ఇండస్ట్రీ సొల్యూషన్స్ బిల్డ్ చేస్తున్నాం. లెట్స్ ఏ ఒక సేల్స్ పర్సన్ ఉన్నాడు, సో కస్టమర్ దగ్గరికి వెళ్ళారు, కస్టమర్ నేమ్ కాంటాక్ట్ నెంబర్, ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ సేల్స్ పీపుల్ ఉన్నారు అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారు, లేదా ఒక ఆటోమొబైల్ షోరూమ్ వెళ్తే మీరు సో అక్కడ మీరు నేమ్ కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి అవన్నీ తీసుకొని ఏ మోడల్ చూస్తున్నారు, మీరు ఎప్పుడు కొందాం అనుకుంటున్నారు, మీ బడ్జెట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. సో ఆ తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ డేటానంతా మళ్ళీ మాన్యువల్గా సిస్టంలో ఎంటర్ చేసి ఫర్దర్ ఫాలోఅప్స్ అన్నిటికి చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సో ఆ పర్సన్ మా నోట్బుక్లో రాసుకొని జస్ట్ పేపర్లో కింద ఒక ఐకాన్ మీద క్లిక్ చేస్తే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్గా ఒక ఎక్సెల్గా క్రియేట్ అయిపోద్ది. సో మన వాయిస్తో హే ఈరోజు టోటల్ ఎంతమంది విజిటర్స్ ఓకే లెట్స్ సో బైక్ని ఇంట్రెస్ట్ చూపించారు అని చెప్తే
మన ఏఐ లిస్ట్ ఇస్తుంది అనమాట, వాళ్ళ నేమ్స్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడీస్తో పాటు. సో అలా ఒక్కొక్క ఇండస్ట్రీకి, ఎందుకంటే ఈ రోజుల్లో కస్టమర్ డేటాను తీసుకోవడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అది. ఓకే, సో దాన్ని అంతా కూడా డిఫరెంట్ ఇండస్ట్రీ. లెట్స్ ఇప్పుడు డాక్టర్స్ అనుకోండి. సో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది మనకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఒక మెడికల్ అంటే వాళ్ళ మెడికల్ స్టోర్ తప్ప వేరే దగ్గరికి వెళ్తే అదేంటో తెలియదు. సో అలాంటి మెడికల్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా ఒక డిజిటల్ పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి, రైట్, సో అది అందరికీ విజిబిలిటీ పాయింట్ ఆఫ్లో ఉండే విధంగా వాళ్ళ మెడికల్ రికార్డ్స్ని అయితేమి. సో అలా ప్రజెంట్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ అంతెందుకు ఇప్పుడు ఒక సొల్యూషన్ బిల్డ్ చేస్తున్నాం. మీరు కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే వేర్ ఎవ్రీ వీక్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో. వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడానికి లెట్స్ ఒక 2000 స్టూడెంట్స్ ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్లో ఎవ్రీ వీక్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవి ఎవాల్యుయేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. అది మళ్ళీ స్టూడెంట్కి ఒక నార్మల్ మెసేజ్గా వచ్చి అది వాడు చాలా టైం టేకన్ అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చిన సొల్యూషన్ ఏంటంటే స్టూడెంట్ ఎగ్జామ్ రాసి సబ్మిట్ అనే ఒక పేపర్లో ఒక దాని మీద జస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తనకి రిజల్ట్ వచ్చేస్తుంది. సో అట్లా పేపర్ మీద రాసేదాన్ని ఒక డిజిటల్గా కన్వర్ట్ చేసి దాన్ని ఏఐని బేస్ చేసుకొని అంతా టోటల్ ప్రాసెస్ని సింప్లిఫై చేసాం. ఓకే సుమన్ గారు, ఈ రీనోట్ అంటే ఏఐ అనేది ఇప్పుడు మనం మొబైల్లో డిజిటల్ చేయాలి అని అంటే ఏమన్నా యాప్ యూజ్ చేయాలా, ఎందులో యూజ్ చేయాలి? సో మాదేంటంటే రీనోట్ ఏఐ అనే మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ both availability ఉందండి. People can download. It's a free mobile application, so they can install and experience all the features. And moreover ఇంకా one of the feature ఏంటంటే మీరు ఒక ఆర్కిటెక్ట్స్ ఉన్నారు అనుకోండి, ఒక ఇంటీరియర్ డిజైనర్ అనుకోండి, ఒక కస్టమర్ ఉన్నారు, కస్టమర్ చెప్తూ ఉంటాడు నాకు సోఫా ఇలా కావాలి, రెడ్ కలర్ కావాలి, సో అండ్ సో అని చెప్పేసి అది జస్ట్ డ్రా చేసి పేపర్లోనే ఒక దాని మీద అట్లా క్లిక్ చేస్తే అది నిజంగా ఎలా ఉంటుందో కూడా జనరేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో అలాంటి డిఫరెంట్ ఇండస్ట్రీ యూస్ కేసెస్ పైన అవుట్ చేస్తున్నాం. అంటే అలా చూపించినప్పుడు క్రియేటివిటీ ఐడియాస్ అనేది పోతాయి కదా? లేదు, ఇక్కడ మీరు రాసుకుందే ఇక్కడ ఏంటంటే 2 థింగ్స్. క్రియేటివిటీ అనేది మీరు ఫస్ట్ మీకు ఏం కావాలో ఫస్ట్ పేపర్ మీద పెడుతున్నారు. దట్స్ వేర్ యువర్ మోర్ క్రియేటివిటీ. ఓకే, సో మీ క్రియేటివ్ మైండ్ని ఎక్కడ మిస్ చేయట్లేదు. సో మీకున్న 100% క్రియేటివ్ని పేపర్ మీద పెట్టి అదంతా కూడా ప్రాపర్గా చేసి సో అక్కడ క్లిక్ చేస్తే అది రియల్గా ఎలా ఉండబోతుందో చూపిస్తున్నాం. అంటే కొంచెం మోర్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి సో దాన్ని బట్టి అవతల యూజర్కి కూడా క్లియర్గా ఓకే నిజంగా ఎలా ఉండబోతుంది. ఎందుకంటే మనం ఒక పేపర్ మీద ఒక రెగ్యులర్ బిజినెస్ పర్సన్ రియల్గా ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారండి రియల్గా చూపించడానికి, రైట్? సో దాన్ని ఒక ఏఐ పాయింట్ ఆఫ్లో ఎలా చూపించాలి, అటు రియల్గా ఉన్నదాన్ని ఏమీ మిస్ చేయకుండా. సో అది పేపర్ మీద ఉంటుంది, బట్ ఏఐ లాగా ఇలా ఉంటుందని కూడా చూపిస్తాం అనమాట. అంతే. సుమన్ గారు, ఈ రీనోట్ ఏఐలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏమైనా డిఫరెంట్ ఉన్నాయా, ఒకటే ఉందా? లేదండి, ఇవి డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. సో ఇవేంటంటే కొన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇవేంటంటే ఇది స్మార్ట్ రీయూజబుల్ నోట్బుక్స్ అని చెప్పి వస్తాయి అనమాట. సో ఇదేంటంటే మనకి బుక్, పెన్ను, క్లాత్ అంతా కలిపి వస్తాయి. సో ఇవంతా కూడా సో దీంట్లో ఏంటంటే మీరు రెగ్యులర్ నోట్బుక్ లాగా దీంట్లో రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు రాసుకున్నంతా కూడా మీరు రెగ్యులర్గా రాసుకుంది జస్ట్ మీరు రెగ్యులర్గా ఇలా రాసుకునేది. సో మీరు రెగ్యులర్ నోట్బుక్లో రాసుకొని మీరు రాసేటప్పుడు ఏదైనా స్మాల్ మిస్టేక్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనంటే మీకు ఇక్కడ పెన్నుకే ఒక ఇన్బిల్ట్ ఎరేజర్ ఉంటుంది అనమాట. సో దాంతో మీరు మీ రెక్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే పెన్తో ఇట్లా రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు, మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మొత్తం దీన్ని అంతా కూడా తుడిపేయాలి, ఈ పేపర్ని మొత్తం కూడా తుడిపేయాలని అంటే మీరు జస్ట్ ఏదైతే క్లాత్ ఇచ్చామో ఈ క్లాత్ కానీ లేదంటే టిష్యూ కానీ ఏదైనా జస్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేస్తే ఇది వాటర్ అండి. సో ఈ వాటర్ని క్లాత్కి పెట్టి ఒకసారి ఇట్లా అంటే సో మీరు రాసిందంతా కూడా పోద్ది అనమాట. సో ఇదేంటంటే 100% వాటర్ ప్రూఫ్ అండ్ నాన్ టెరబుల్. ఇది వాటర్లో వేసినా కూడా తడవదు అనమాట, చింపినా కూడా చిరగదు. అలా ఒక పేజ్ని మీరు 100 times వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని రీయూజబుల్ నోట్బుక్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇప్పుడు మీరు కానీ చూస్తే దీంట్లో టు డూ అని, సో ఇక్కడ టు డూ దాంట్లో మీరు ఇక్కడ ఏమన్నా నోట్స్ రాస్తున్నాను అనుకోండి. సో లెట్స్ సే ఈరోజు నాకు మీటింగ్ ఉంది సో డేట్కి సో టైంకి, ఇవంతా కూడా మా రీనోట్ ఏ అప్లికేషన్ ఓపెన్ చేసి క్యాప్చర్ చేస్తే ఇవంతా కూడా మీరు కానీ యాపిల్ యూజర్ కానీ అయితే మీకు ఒక యాపిల్ రిమైండర్ గాను, ఆండ్రాయిడ్ యూజర్ అయితే ఆండ్రాయిడ్ గూగుల్ క్యాలెండర్కి యాడ్ అయిపోతుంది అనమాట. సో అలా మీకు మీ టాస్క్లన్నిటిని కూడా ఈజీ చేస్తుంది. దిస్ ఈజ్ అ రీయూజబుల్ నోట్బుక్. సో ఇదొకటి. సో అలాగే మీకు పాకెట్ సైజ్లో నోట్బుక్స్, సో ఇవి కూడా సేమ్.
మీకు పాకెట్లో పెట్టుకుని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ అది కాకుండా మాకు లేటెస్ట్ వర్షన్ వచ్చేసి ఈ నోట్బుక్ అవుతుంది. సో ఈ నోట్బుక్లో ఏంటంటే మీకు దీంతో పాటు పెన్ ఇస్తాము. సో ఈ పెన్లో మీరు రాసిందంతా కూడా మీరు ఇక్కడ రాస్తూ ఉంటే మీకు ఫోన్లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే రియల్ టైం సింకింగ్ అన్నట్టు మీరు రాసిందంతా కూడా దీంట్లో వచ్చేస్తూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మీకు మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, సో ఇక్కడ పెడితే దీనికి వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవుతుంది మీరు మీ ఫోన్ది. అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ పెట్టుకొని మీరు మీ ఫోన్ ఇక్కడ పెట్టుకొని మీ పెన్ ఇక్కడ పెట్టుకొని సో ఏదన్నా మీటింగ్ అటెండ్ అయినప్పుడు మీరు ఫేస్ టు ఫేస్ చూస్తూ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. ఫోన్ స్టాండ్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అది కాకుండా ఇప్పుడు మీరు ఇది ఉందనుకోండి ఈ బుక్. సో ఈ బుక్లో మీరు రెగ్యులర్ నోట్స్ లాగా రాసుకుంటూ ఉంటే ఓకే, ఇది స్క్రీన్లో వచ్చేస్తూ ఉంటుంది. మీరు జస్ట్ రెడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ రాశారనుకోండి, స్క్రీన్లో రెడ్ కలర్ చేంజ్ అయిపోతుంది. సో గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసి గ్రీన్ కలర్ చేంజ్ అవుతుంది. సో అలా మీరు పేపర్లో రాసేది ఏదంతా కూడా మీకు మీ ఫోన్లోకి కలర్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మీరు ఇందాక మీరు చెప్పినట్టు ఆర్టిస్ట్ అనుకోండి, సో మోర్ థిక్కర్ కావాలి, జస్ట్ దీని మీద జస్ట్ అట్లా టిప్ చేసి మీరు రాసుకుంటూ ఉంటే యాప్లో మీకు థిక్నెస్ పెరిగిపోద్ది. అది కాకుండా ఇక్కడ రికార్డ్ బటన్ ఉంది, దీని మీద ఇట్లా జస్ట్ టిప్ చేసి మనం మాట్లాడుకునేదంతా కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అది కాకుండా దీన్ని స్టాప్ చేస్తాం అనుకోండి, ఈ స్టాప్ చేసిన తర్వాత మీకు ఆ స్క్రీన్లో అంతా కూడా అసలు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అనే ప్రతి లైను ఎంతసేపు రాసినది ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది, ఒక స్క్రీన్ రికార్డింగ్ లాగా రికార్డ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ రాసిందంతా కూడా మనం వాయిస్ ఏదైతే రికార్డ్ అయిందో ప్రజెంట్ మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. సో ఆ రాసిందంతా రికార్డ్ అయిందంతా కూడా మళ్ళీ మనకు వినే అంత ఓపిక ఉండదు, రైట్? సో దాన్ని మేము ఏం చేస్తున్నామంటే ఆ వాయిస్ నుంచి టెక్స్ట్గా కన్వర్ట్ చేసి దాన్ని టెక్స్ట్ సమ్మరీ ఇస్తున్నాం. లెట్స్ సే ఒక 1 hour డిస్కషన్ జరిగింది, సో మేజర్ కీ పాయింట్స్ ఏంటి అనేది సమ్మరీ ఇచ్చేస్తాం అనమాట. సో అలా చిన్నవి చేయడం అయితే అండ్ ఇందాక చెప్పాను కదా నేను మీకు, మీరు ఇక్కడ ఏదన్నా సమ్ డ్రాయింగ్స్ ఏమన్నా వేసి అట్లా చేసి దీని మీద ఇట్లా టిప్ చేశారు అనుకోండి, ఇది ఒక రియల్ ఇమేజ్ లాగా ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. సో అట్లా ఇది ఒక న్యూ రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ లాగా దీన్ని తీసుకొస్తాం అనమాట. సో దీస్ 3 ఆర్ అవర్ ప్రోడక్ట్స్. సో ఇవి కాకుండా ఇంకా ఇవి డిఫరెంట్ సైజెస్లో అయితేమి డిఫరెంట్ పేజెస్లో అయితేమి అలా అంతా కూడా వస్తాయి. ఓకే, అంటే ఇది నార్మల్గానే వర్క్ చేస్తుందా, ఛార్జింగ్ ఏమైనా? సో దీనికి ఏంటంటే మీకు టైప్-C ఛార్జర్ వస్తుంది. సో దీనికి ఛార్జింగ్ చేసుకుంటే మీకు ఫోన్ ఛార్జింగ్కి వస్తుంది. సో దాంతోపాటు దీనికి మీకు నార్మల్ ఛార్జర్ లాగా కేబుల్ ఇస్తాం అనమాట బుక్తో పాటు, ఆ కేబుల్తో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే 1 year మ్యానుఫ్యాక్చరింగ్ గ్యారంటీతో వస్తుంది. సో ఈ 1 year లోపల మీకు ఏదైనా జరిగిన కొత్త పెన్ని మీకు ఇస్తాం అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.